హాయ్ వియర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. మీరు చూస్తున్నారు పొలిటికోస్. అండ్ జనరల్గానే మన హైదరాబాద్లో ఉన్నటువంటి ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి పార్క్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తుకొచ్చేది ఇందిరా పార్క్. ఎందుకంటే ఇందిరా పార్క్కి చాలా చరిత్ర ఉంది. మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము. చాలామంది వీకెండ్స్ వచ్చిన జనరల్ డేస్లో కూడా ఇందిరా పార్క్ వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో. అలాంటిది ఇలాంటి ఒక ఇందిరా పార్క్ని అంతర్జాతీయ పార్కింగ్ అంటే టూరిస్ట్ ప్లేస్ లాగా చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో దీని గురించి లైక్ కసరత్తులు కూడా మొదలు పెట్టాయి. అండ్ జిహెచ్ఎంసీ ఇందుకు అనుసంధానంగా రెడీ అయిపోయి దీని గురించి సంబంధించి ప్రత్యేకంగా అభివృద్ధి బాటలో ముందుకు నడపాలని కొన్ని డిజైన్స్ని కూడా ఆల్రెడీ అట్రాక్ట్ చేయడానికి ఆల్రెడీ అది స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి. దీని గురించి మనం చూసుకున్నట్లయితే ఇందిరా పార్క్లో ఎన్నో ఏళ్ళుగా ఒక చెరువు అన్నది ఉండింది. అది కూడా 1975లో అప్పటి మన భారతీయ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు అభివృద్ధి పనులు ముందుకు సాగడానికి దీనికి కొన్ని పనులను పురమాయించుకున్నారు. కాకపోతే అప్పుడున్న కొన్ని ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల అనుకున్న విధంగా తొందరగా అయితే పనులు పూర్తవ్వలేదు. 78 వరకు అంటే 3 years వరకు కంటిన్యూస్గా వర్క్ చేస్తే అప్పుడు ఇందిరా పార్క్ ఒక రూపం అన్నది వచ్చింది. పిల్లలు ఆడుకోవడానికి కొంచెం స్థలం పెట్టడం కానివ్వండి. ఈ చెరువు అప్పట్లో చాలా వరకు చూసుకున్నట్లయితే 76 acres ఆఫ్ ల్యాండ్లో ఉన్నటువంటి చెరువు ఉండేది. కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం చెరువు అంతా కూడా ఆ 76 acres నుంచి చాలా తక్కువ అయిపోయింది, కుంచుకుపోయింది అనే చెప్పచ్చు. నేను అన్నట్టుగా ముందుగానే దీన్ని లైక్ ఇందిరా పార్క్ని అభివృద్ధి బాటలో ముందుకు నడపడం కోసం జీహెచ్ఎంసీతో కసరత్తు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయనే చెప్పచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ ప్రణాళికను ఆల్రెడీ అధికారులు రూపొందించారు. మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు అయితే మొదలయ్యాయనే చెప్పచ్చు. అయితే మైసూర్ సమీపంలోని ప్రత్యేక బృందావన్ గార్డెన్స్ ఏదైతే ఉందో అదే తరహాలో ఇందిరా పార్క్, ట్యాంక్ బండ్ పరిసరాలను కూడా అభివృద్ధి చేయడంపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టిందనే చెప్పచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా ట్యాంక్ బండ్ మధ్య కేవలం లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డు మాత్రమే ఉంది. దీనిపైన ఒక ర్యాంప్ అన్నది నిర్మిస్తే ట్యాంక్ బండ్ నుండి నేరుగా ఇందిరా పార్క్కి చేరుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి దీనికి సంబంధించిన డిజైన్లు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయి అని చెప్పి జీహెచ్ఎంసీ చెప్పుకొచ్చింది. అయితే ఇందిరా పార్కుతో అంటే ఏ బ్రిడ్జ్ లైక్ ఏదైనా ఒక ర్యాంప్ అన్నది పెట్టడం వరకు జరిగితే ఇది మాత్రమే కాకుండా దీంతో పాటు స్నో వరల్డ్కి సమీపంలో ఉన్నటువంటి ఎత్తైన టవర్స్ ఏదైతే ఉందో దానిపైన హోటల్ కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే పార్కులోని చెరువును పూర్తిగా పునరుద్ధరించడంతో పాటు వరద నీటి ప్రవాహ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అనుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న చెట్లను అలాగే ఉంచుతూ వాటి అంచులో ఉన్నటువంటి వే ఏదైతే మనకు కనిపిస్తుందో అది వాకింగ్కి కానీ సైక్లింగ్ ట్రాక్లకు కానీ ఉపయోగించాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక మైసూర్ పట్టణానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే కావేరీ నదిపై నిర్మించినటువంటి కృష్ణరాజ్ సాగర్ డ్యామ్ కూడా దిగువన 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బొటానికల్ గార్డెన్స్ని కూడా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ పార్క్ అంటే మనం చూస్తున్నటువంటి ఇందిరా పార్క్ ఏదైతే ఉందో ఏడాదికి సుమారు 20 లక్షల మంది దేశీయ, విదేశీయ పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇంకా ఇందిరా పార్క్ ఇంకా ఉండాలి అని చెప్పేసి కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే జీహెచ్ఎంసీ అధికారులు ఆలోచిస్తున్నారు లైక్ ట్యాంక్ బండ్ కానీ, నెక్లెస్ రోడ్ కానీ, ఎన్టీఆర్ మార్గులు కలుపుతూ ఒక సైకిల్ ట్రాక్ కానీ, వాకింగ్ ట్రాక్ని నిర్మించడానికి కూడా ప్రణాళికలు ఆల్రెడీ రూపొందించారు అనే చెప్పొచ్చు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఈ పర్యాటక ప్రదేశాన్ని, ఈ పర్యాటక ప్రాంతాన్ని ఇంకాస్త ఆకర్షణీయంగా తయారు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. పిల్లలకు ఆల్రెడీ ఒక ప్లేయింగ్ జోన్ అన్నది ఉంది. యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు అవుతూ ఉంటాయి. అండ్ వాకర్స్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, సైక్లింగ్ చేయడానికి, జిమ్ చేయడానికి కూడా ఇంకొన్ని కసరత్తులు కూడా మొదలు పెట్టనుంది. సో జీహెచ్ఎంసీ అనుకున్నట్టుగా వీలైనంత తొందరగా ఇది ఒక అంతర్జాతీయ ప్రాంతీయ ప్రదేశంగా అంటే ఎవరైనా లైక్ విదేశీయులు కానివ్వండి, దేశీయులు కానివ్వండి, ఎవరైనా ఇక్కడ నుంచి అక్కడికి వచ్చినా, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినా హైదరాబాద్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇందిరా పార్క్కి వచ్చేటట్టు చేయాలి అని అనుకుంటున్నారు. సో లోయర్ ట్యాంక్ బండ్ నుంచి ఒక ర్యాంప్ కనుక వేసినట్లయితే నేరుగా నడుచుకుంటూ రావచ్చు, ఎటువంటి రిస్క్ ఉండదు, ఎక్కువ స్ట్రెయిన్ కూడా అవ్వరు అన్న ఒక ఆలోచనతో దీనికి సంబంధించిన డిజైన్స్ కూడా ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు. కానీ పూర్తిగా అంటే ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, ఇంకా ఎన్ని రోజుల వరకు టైం తీసుకుంటుంది, వాళ్ళు అనుకున్నట్టు ఒక ర్యాంప్ కనుక నిర్మించగలిగితే అది ఎన్ని రోజులకి పూర్తవుతుంది. ఆల్రెడీ డిజైన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మరి ఆ డిజైన్స్ ఆచరణలోకి వచ్చి చేయాలి అంటే ఇంకెంతకాలం పడుతుందో తెలియాలంటే ఎప్పటికప్పుడు పొలిటికోస్ మీకు అప్డేట్స్ని అందిస్తూనే ఉంటుంది. సో వ్యూవర్స్, మనం చూస్తున్నాం ఇప్పుడు లోయర్ ట్యాంక్ బండ్ అనేసి అంటాము ఈ వేని. ఇక్కడ నుంచి మనము ఇందిరా పార్క్ వరకు కూడా ఒక ర్యాంప్ అన్నది రాబోతుంది రానున్న కాలంలో. ఆ ర్యాంప్ నుంచి మనం ఇట్లా వెళ్తూ ఉంటాం అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కూడా స్నో వరల్డ్ అనేది కనిపిస్తుంది. కాబట్టి స్నో వరల్డ్ నుంచి అనుసంధానంగా ఇందిరా పార్క్ వరకు కూడా మనకి జనరల్ ఒక ర్యాంప్ అన్నది రాబోతుంది. వాకర్స్ కానీ, సైక్లింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ వేగా ఈజీగా రావచ్చు అనమాట. సో ప్రభుత్వం జీహెచ్ఎంసీ కసరత్తులు ఆల్రెడీ మొదలు పెట్టేసింది కాబట్టి దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దబోతున్నారు.
అండ్ మనం చెరువు గనుక వెళ్తే చెరువు దగ్గరికి వెళ్తే ఆ చెరువు విస్తీర్ణత కూడా 76 ఎకరాస్ వరకు ఉంది. ఇప్పుడైతే అంత లేదనే చెప్పొచ్చు. గతంతో పోల్చి చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. సో స్టే ట్యూన్ టు పొలిటికోస్. ఇది ఇప్పటివరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మోహన్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ ఇందిరా పార్క్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.